హాయ్ గైస్. మనమైతే ఇప్పుడు తునిలో హైవే పక్కన ఉన్న ఒక మంచి ప్లేస్ అయితే నీకు విజిట్ చేయబోతున్నాను ఈరోజు. ప్రజెంట్ అయితే ఇది స్టార్టింగ్ ప్లేస్లో ఇలా ఉంటుంది. కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ఇగోండి ఇలా ముందుకు వెళ్తుంటే ఇక్కడ ఒక మాత ఉన్నారు. యాక్చువల్గా ఇది ఏంటంటే ఇది ఒక కొండ మీద ఒక టెంపుల్ లాగా ఉంది. ఇది యేసుప్రభు వాళ్ళది, క్రిస్టియన్స్ది. ఒక అడ్వెంచర్ రూపంలో ఉంటుందంట. సో అందువల్ల నేను ఇక్కడికి వచ్చాను. ఈ ప్లేస్ కూడా విజిట్ మీకు చూపెట్టబోతున్నాను. ఇక్కడ నేమ్ కూడా రాసేసి ఉంది ఆల్రెడీ. ఫాతిమా మాట అని ఉంది. ఒకసారి మీరు చూడొచ్చు. కొంచెం సైడ్ నుంచి వస్తే వే ఉంది పైకి. పైకి అయితే మనం వెళ్ళబోతున్నాం. వే అయితే ఇదే. వే చూస్తుంటేనే కొంచెం అడ్వెంచర్ లాగానే ఉంది. భయంగా కూడా ఉంది. స్టెప్స్ కూడా చిన్న చిన్నవే ఉన్నాయి ఇక్కడ పైకి వెళ్ళడానికి. ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ఇదిగోండి ఇది చూస్తేనే మీకు అర్థమైపోతుంది క్రిస్టియన్స్ దాన్ని ఇది. ఇదిగోండి వే అయితే ఇలానే ఉంది. పైకి అయితే వెళ్ళబోతున్నాం మనం. చూడొచ్చు పైకి వెళ్తున్నాం. ఇక్కడ రోడ్డు కూడా వర్షం వల్ల అనుకుంటా పాడైపోయింది. ఓకే గైస్, కొంచెం దూరం వస్తేప్పటికే చాలా ఆయాసం వచ్చేసింది. ఇంకా చాలా వరకు ఉంది. మినిమం ఇప్పుడు 20% ఎక్కాం మనం. చూడడానికి ఇంకా చాలా ఉంది. ఫుల్ స్ట్రైట్గా ఉండడం వల్ల కొంచెం ఆయాసం కూడా వస్తుంది. ప్లేస్ అయితే మీరు చూడొచ్చు, చాలా అడ్వెంచర్ లాగానే ఉంది. ఓకే గైస్, పైకి వెళ్దాం. చెట్లు కూడా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలి. నైట్ టైం కాబట్టి కొంచెం మనం చూసుకొని వెళ్ళాలి. చూస్తాం మనం ఇక్కడ క్రిస్టియన్స్ సిలువ. సో కొంచెం ముందుకు వెళ్దాం. ఇంకా స్టెప్స్ కూడా అనుకూలంగా లేవు. స్ట్రైట్గా ఉండడం వల్ల కొంచెం ఆయాసం వస్తుంది త్వరగా. సో గైస్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు సిలువని. సో ప్లేస్మెంట్ కూడా చాలా బాగుంది. ఇది ఇంకా చాలా హైట్గా ఉన్నట్టుంది. మ్యాక్సిమం ఒక 30% 40% అయితే మనం రీచ్ అయ్యాం. చూడండి మొత్తం వర్షం పడడం వల్ల అనుకుంటాను ఫుల్గా చెట్లు కూడా ఫుల్గా ఉన్నాయి. కొంచెం దగ్గరికి అయితే వచ్చా అనుకుంటున్నా. సో గాయస్, ఫైనల్గా ఒక 60% అయితే రీచ్ అయ్యాం. యాక్చువల్గా ఈ ప్లేస్ విజిట్ చేయడానికి ఎర్లీ మార్నింగ్ వచ్చి చూసాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. బయట గేట్ దగ్గర అయితే ఆపేసారు, మమ్మల్ని అలో చేయలేదు. సో నైట్ విజిట్ కూడా వెళ్ళకూడదని చెప్పారు. అది ఎందువల్ల అంటే నైట్ టైం ఇక్కడ నిజంగా దేవుడు ఉన్నారని నమ్ముతున్నారు ఇక్కడ ఉన్నవాళ్ళు. సో ఇక్కడ ఒక విలేజ్ ఉంది కదా, ఆ విలేజ్లో కూడా మేము అడిగాం. ఫొటోస్ అయితే ఓకే కానీ వీడియోస్ అవి అలవలేదని చెప్పారు. సో మేము కొంచెం చెప్పకుండా అయితే తీయడం జరుగుతుంది ఈ వీడియోని. నిజంగా నైట్ టైం ఇక్కడ ప్రభు తిరుగుతున్నారని వాళ్ళ నమ్మకం అయితే ఒకటి ఉంది. గైస్ ఇక్కడ ఇందాక నుంచి బ్యాక్ సైడ్ ఏదో కనిపిస్తుంది, ఎవరో ఉన్నారని అనుకున్నాం. బట్ అక్కడ ఉన్నవి అయితే మేకలు ఉన్నాయి. పైకి అయితే మనం వెళ్దాం మేకల దగ్గరికి. అయితే చాలా ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఓయ్ కొంచెం సైడ్ ఇస్తారా, మేము వెళ్ళాలి. ఉంటే సైడ్న ఈ సింబల్స్ అయితే మనం చూస్తున్నాం, యేసుప్రభు శిలువలు. ఇది 4వ 5వ నేను చూద్దాం. సో ఇంకా పైకి వెళ్దాం రండి. గైస్ చూడొచ్చు అక్కడ ఒక లైట్ లాగా ఉంది. సో అంటే మనం కొంచెం దగ్గరగా అయితే రీచ్ అయిపోయాం. సో ఇంకా పైకి అయితే వెళ్తున్నాం. ప్రతిసారి మనం వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ కావచ్చు, లెఫ్ట్ సైడ్ కావచ్చు, ఈ సిలువలు అయితే మనం చూస్తున్నాం. సిలువలు అయితే బాగా పెట్టారు గైస్. ఇక్కడ నుంచి అయితే స్టెప్స్ అయితే లేవు, మామూలు ఇటుకలు పోయినలాగా ఉన్నాయి. ఇక్కడ నుంచి అయితే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి మనం. చూడ్డానికి కూడా భయంకరంగానే ఉంది. చూద్దాం ఒకసారి పైకి వెళ్ళి. అయితే ఫైనల్గా రీచ్ అయ్యాం అనుకుంటున్నా, వెళ్దాం రండి. ఇక్కడ నుంచి అయితే మీరు చూడొచ్చు రోడ్డు అయితే సరిగా లేదు, మట్టి రోడ్ లాగా ఉంది. ఇది దేవుడు ఉన్న ప్లేస్ కాబట్టి నేను చెప్పులు కూడా వేసుకోలే. నడవడానికి కొంచెం కన్వర్ట్గా లేదు, అయినా పర్లేదు. మనం అయితే రీచ్ అయిపోయాం. ఉన్నప్పుడు దారిలో మేకలు అయితే కనిపించాయి కదా, ఆ మేకలు నేను ఆల్రెడీ కనుక్కున్నాను.
పక్కన ఉన్న విలేజ్ వాళ్ళు అంట, అవి ఎనీ టైం 24 అవర్స్ ఈ కొండ మీదే ఉంటాయంట. ఫైనల్గా వచ్చేసాం, దగ్గరికి వచ్చేసాం. గైస్ చూసారుగా, ఇక్కడ ఒక మాత ఉన్నారు, అక్కడ ఒక మాత ఉన్నారు. సో మధ్యలో సిలువ దగ్గర యేసుప్రభు అయితే ఉన్నారు. నిజంగా చెప్తున్నాను, ప్లేస్మెంట్ అయితే చాలా బాగుంది. ముందుగా అయితే వెళ్ళి చూద్దాం. ఇక్కడ నుంచి రోడ్డు లేదు, ఫుల్ కొండ ఎక్కినట్టే ఉంది, చాలా డేంజరస్గా కూడా ఉంది. చూడొచ్చు, రోడ్ అయితే మీరు చూడొచ్చు ఒకసారి ఎలా ఉందో, సేమ్ కొండ ఎక్కుతున్నట్టుగా ఉంది. ఇక్కడ నుంచి రోడ్ అయితే ఎండ్ అయిపోయింది. వావ్, ప్లేస్ మాత్రం చాలా చాలా డేంజర్గా ఉంది. ప్లేస్ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, చూసుకోవాలి. నైట్ టైం ఒకటి అస్సలు బాగాలేదు, చాలా జాగ్రత్తగా చూడాలి, పట్టుకొని మరీ వెళ్ళాలి, చూసుకొని నెమ్మదిగా వెళ్ళాలి. చూసుకోవండి. ఓ, ఇక్కడ నిజంగా డైరెక్ట్ కొండ ఎక్కుతున్నట్టే ఉంది పైకి. పైకి చాలా డేంజరస్ ప్లేసు, కొండ పైకి ఎక్కాలి. వావ్, సూపర్. అదిగోండి కనిపిస్తుంది, అదే ఫైనల్ మనకి ఎండ్ పాయింట్. వచ్చేసాం ఫైనల్గా. చాలా చాలా కష్టంగా ఉంది, ఇక్కడ చెప్పులు లేవు. ఈ కొండ ఎక్కడం, ఈ రాయిలు గుచ్చేస్తున్నాయి ఫుల్గా. గైస్ కొండ ఎక్కుతుంటే ఇలా రాయిలు అయితే మనకు పేర్చడం అయితే కనిపిస్తుంది. సో ఇది ఎందువల్ల పేరుస్తున్నారు ఏంటనేది డే టైంలో ఎవరైనా వస్తే వాళ్ళనే అడగాలి. ఈ కొండ మీద ప్రతి సండే సాటర్డే ఫుల్ లోడ్గా క్లౌడ్ ఉంటుందంట. సో మనం అయితే ప్రతి సాటర్డే సండే అయితే రాలేదు. అండ్ నెక్స్ట్ టైం నైట్ టైం అయితే ఎవరు రారంటున్నారు. ఇక్కడ నిజంగా ప్రభువు ఉంటున్నారని నమ్ముతున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా పెద్ద కొండ ఉంది. కొండ మీద ఒక చిన్న విగ్రహం అయితే ఉంది, మీరైతే చూడొచ్చు పైకి. ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. గైస్ ఇక్కడ చాలా పెద్ద లోయ ఉంది, జస్ట్ కిందకి వెళ్ళామంటే డైరెక్ట్ కిందకి వెళ్ళిపోవచ్చు, ఏమీ లేదు. చాలా డేంజరస్ ప్లేసెస్కి మ్యాక్సిమం ఎవరు వెళ్ళకండి. ఇగోండి పైన చిన్న టెంపుల్ లాగా ఉంది, అందులో ఒక విగ్రహం అయితే ఉంది. గైస్ ఇప్పుడు నేను ఎంత హైట్లో ఉన్నానో మీరైతే ఒకసారి చూడొచ్చు. ఇగోండి కనిపిస్తుంది కదా, అదే తుని హైవే, తుని టు రాజమండ్రి హైవే. సో ఈ ఈ పక్కన హైవే పక్కనే ఈ కొండ. ఎవరైనా వచ్చి విజిట్ చేస్తానంటే ఒకసారి వచ్చి అయితే చూడొచ్చు, చాలా బాగుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా కొట్టండి.